నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన రంభావ్రతం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు రంభావ్రతం అనే పేరుతో అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి అరటి చెట్టు కింద పార్వతీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకమైన పూజలు చేయాలని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. రంభ అంటే అరటి చెట్టు అనే అర్థం ఉంది. రంభ అంటే పార్వతీదేవి అనే అర్థం కూడా ఉంది. అరటి చెట్టు కింద పార్వతీదేవి చిత్రపటాన్ని ఉంచి పూజా కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకునే రోజు కాబట్టి దీన్ని రంభావ్రతం అనే పేరుతో పిలుస్తారు. పురాణాల పరంగా భృగు మహర్షి ఆదేశం ప్రకారం పరమశివుణ్ణి వివాహం చేసుకోవటానికి పార్వతీదేవి గ్రీష్మే పంచాగ్ని మధ్యస్థే అన్నట్లుగా 4 వైపులా కూడా 4 అగ్నులను ఏర్పాటు చేసుకుని ఆకాశంలో సూర్యుడిని 5వ అగ్నిగా భావించి కఠోర తపస్సును ఆచరించింది. అలా పార్వతీదేవి అరటి చెట్టు దగ్గర కఠోర తపస్సును ఆచరించి పరమశివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని పరమశివుణ్ణి వివాహం చేసుకుంది. భృగు మహర్షి ఆదేశం ప్రకారం అరటి చెట్టు దగ్గర పార్వతీదేవి ఈ విధంగా తపస్సు ఆచరించింది కాబట్టి, ఆ తర్వాత పరమశివుణ్ణి వివాహం చేసుకుంది కాబట్టి జ్యేష్ఠ శుక్ల తదియ నాడు రంభావ్రతం అనే పేరుతో అరటి చెట్టును పూజించాలని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు మహిళామణులు అరటి చెట్టు దగ్గరకు వెళ్ళండి. అరటి చెట్టు దగ్గర పంచవన్నెల ముగ్గులు వేయండి. అంటే 5 రకాలైనటువంటి రంగులతో ముగ్గులు వేయండి. ఆ తర్వాత అరటి చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేస్తూ అరటి చెట్టు దగ్గర పుష్పాలు ఉంచి ఓం రంభాయై దేవ్యై నమః అనే మంత్రాన్ని మనస్సులో స్మరించుకుంటూ అరటి చెట్టుకి పసుపు రంగు దారాన్ని చుట్టండి, లేదా అరటి చెట్టుకి పసుపు వస్త్రాన్ని కట్టండి. ఆ తర్వాత అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. అదేవిధంగా అరటి చెట్టు కింద పార్వతీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ చిత్రపటం దగ్గర కూడా దీపాన్ని వెలిగించి పార్వతీదేవి చిత్రపటానికి రకరకాల పుష్పాలతో పూజ చేసి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత మళ్ళీ పార్వతీదేవితో పాటుగా అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఇలా ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత అరటి చెట్టు సమీపంలో ఒక బుట్టలో పళ్ళు ఉంచి ఎవరికైనా దానంగా ఇవ్వండి. దీంతో రంభావ్రతం పూర్తవుతుంది. ఇలా బుట్టలో పళ్ళు ఉంచి దానం ఇచ్చేటప్పుడు రంభా ప్రియతామని స్మరించుకోవాలి. ఇలా మహిళామణులు అరటి చెట్టు దగ్గర పూజ చేసి ఆ తర్వాత ఎవరైనా దంపతులకి దక్షిణ తాంబూలాలు ఇచ్చినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. రాత్రికి భూశయనం చేయాలి. ఇలా రంభావ్రతం చేయటం ద్వారా మహిళామణులు సమస్త శుభాలను సిద్ధింపజేసుకొని దీర్ఘ సుమంగళితత్వం పొందవచ్చు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రంభావ్రతం అరటి చెట్టు దగ్గర పూజ చేసేటటువంటి రోజు కాబట్టి దగ్గరలో అరటి చెట్టు లేనప్పుడు అరటి చెట్టును కుండీలో ఉంచుకున్న వాళ్ళు ఎవరైనా సరే కుండీలో అరటి చెట్టు దగ్గర మీ ఇంటి ఆవరణలోనే పార్వతీదేవి చిత్రపటం ఉంచి కూడా పూజ చేసుకోవచ్చు. వివాహం కావలసిన కన్యలైతే ఈరోజు ఇంటి ఆవరణలో కుండీలో అరటి చెట్టు ఉంచి పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం ఉంచి హే గౌరీ శంకరార్ధాంగి యథాత్వం శంకర ప్రియ తథామాం కురు కళ్యాణి కాంతాకాంత సుదుర్లభం అనే శ్లోకం చదువుకుంటూ అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. దీనివల్ల వివాహపరమైన సమస్యలు తొలగింపజేసుకొని సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా పురాణాలలో చెప్పబడినటువంటి జ్యేష్ఠాదేవి రూపం ఎలా ఉంటుందో, జ్యేష్ఠాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే జపించవలసిన మంత్రం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. సార్థ త్రికోటి అంటే 3.5 కోట్ల తీర్థాలు ఉన్నాయి. 3.5 కోట్ల తీర్థాల్లో మునిగి మనం పవిత్రం అవుదాం అనుకుంటాం కదా. ఆ 3.5 కోట్ల తీర్థాలు పవిత్రమవాన్ని కాశీకి వస్తుంటే నిత్యము ఇది తెలుసుకో. ఇక్కడ కనుక తీర్థములను కూడా తీర్థం చేయగలిగిన శక్తి కాశీకి ఉన్నది. అది దీని యొక్క ప్రత్యేకత. అటువంటి విశేషమైనది. పైగా ఇతర క్షేత్రాల్లో కఠోరమైన సాధన చేస్తూ జీవించారు. కాశీలో పాపం చేయకుండా సామాన్యంగా ఏ పని చేస్తూ జీవించినప్పటికి కూడా ధరించిపోతాడు. అది దీని యొక్క మరొక విశేషం. ఇంకొక రహస్యం,
ఎక్కడున్నా కాశీని స్మరిస్తే చాలు పాపం పోతుందంటే కాశీకి వస్తే లభించేటువంటి ఫలితం గురించి ఏం చెప్పేది అనే స్మరంతి ఏ నరా కాశీం యత్ర కుత్రాపి సంస్థితాః తేప్యఘౌఘ వినిర్ముక్తా భవంతి జ్ఞానభాగినః. చివరి మాట చాలా అందం. వాడి పాపములు తొలగించుకొని జ్ఞానము పొందడానికి అర్హుడవుతాడు, వాడు జ్ఞానము లభిస్తుంది. అందుకే కాశీ చింతన ఎక్కడున్నా చేసుకోవాల్సిందే. నిరంతర కాశీ చింతన నీ మనస్సుని కాశీవాసంలా చేస్తుంది, అది దాని విశేషమైనది. అంతేకాదు సాహసాలు లేనిది ఏ పనులు జరగవు కదా. అందుకే సాహసి కానివాడు జీవన సమరానికి పనికిరాడు అని కవి అంటాడు. సాహసాత్ సిద్ధిమాప్నోతి నరో వికలమానస అని వాక్యం ఉంది. అంటే సాహసం వల్ల సిద్ధి వస్తుంది. సాహసం అంటే ఏంటండి? ఒక తెగింపు. అలా కూర్చుంటే ఏం లాభం? ఒక తెగింపు చేయాలి, సాహసించాలి. అంటే ఏమైతే అయింది అని దూకితేనే అది సాహసం అవుతుంది. ఇక్కడ సాహసం లేనిదే సిద్ధి వస్తుంది. అది సాహసం చేసేవాడు మాత్రమే కాశీలో ఉండగలడు అన్నాడు. సాహసం అనగానే దేవుడికి సందేహం వచ్చింది. నువ్వు ఆ మాట అన్నావే, ఆ సాహసం ఏమిటి? సాహసాలు చాలా వింటూ ఉంటాం కదా, ఆ సాహసం ఏంటి? అవును, ఆ సాహసాలు చాలా ఉన్నాయి. కొందరు కొండ మించి దూకుతుంటారు, అడ్వెంచర్స్. కొండ మించి దూకుతూ ఉంటారు, సముద్రం మీద నడిచే ప్రయత్నం చేస్తారు. ఇదే ప్రయత్నం కూడా చేయవచ్చు. అగ్నుల్లోకి దూకే వాళ్ళు ఉన్నారు. కొందరు చాకచక్యంగా చూడు నా తల ఎలా నరుక్కుంటాను అని చెప్తాడు, ఇలా తెగబెట్టుకున్నట్టు చేయొచ్చు. ఇవన్నీ రకరకాల సాహసాలు. పెద్ద పెద్ద రాళ్ళను ఎత్తుతానంటాడు. ఇవి చూస్తే మన సాహస కృత్యాలు అని వాటిని చూస్తుంటారు, తెరల మీద వేసుకుని మరి దృశ్యాలు. కొందరికి అది ఉత్సాహం, సాహసాలు చేయడానికి కాదు, చూడడానికి. కొంతమందికి సాహస కృత్యాల మీద కూడా ప్రీతి ఉంటుంది. ఇలాంటి సాహస కృత్యాలు చాలా మంది చేస్తారు. కానీ ఆ సాహస కృత్యాల వల్ల ప్రయోజనం ఏమిటి? ఇది అడుగుతున్నాడు ఇక్కడ. ఒకవేళ వాడు ప్రాణం పోవచ్చు కూడా సాహస కృత్యాల్లో, అంతే కదా. సాహస కృత్యాలు ప్రాణం పోవచ్చు. ప్రాణం పోకుండా ఉండడానికి సాహస కృత్యాల్లో వాళ్ళు మెలకువలు నేర్చుకోవాలి. ఇన్ని చేస్తారే, అన్నిటికంటే పెద్ద సాహసం ఏంటో తెలుసా? ఇంద్రియాలను నిగ్రహించుకోగలగడమే పెద్ద సాహసం. అందుకే ఆ సాహస అయిన వాడే కాశీలో ఏదైనా సాధించగలడు. కానీ ఇంద్రియ నిగ్రహం లేని వాడికి ఏదీ లేదు, తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఒక సత్కర్మ వైపు గురువులు, అదేవిధంగా శాస్త్రము నిన్ను లాగుతూ ఉంటే ప్రపంచం అటు లాగుతూ ఉంటుంది, అనేక రూపాలతో లాగుతుంటుంది. కాశీకి వచ్చినా అంతే, కేదారానికి వెళ్ళినా అంతే. ఇక కేదారానికి వెళ్తే కొండలు తప్ప మరొకటి కనబడవు. ఇక్కడికి వస్తే ఆకర్షణలన్నీ కనబడుతుంటాయి నగరంలో. ఎందుకంటే మహానగరం కదా, అవి లాగుతుంటాయి. అలాంటప్పుడు మనసును అటు వెళ్లకుండా ఇటు లాక్కు రావాలి. ఇది ఫీట్ కాదు, ఇది విన్యాసమే. అటు వెళుతున్నదాన్ని ఇటు రావాలి. ఇది గురువులు చెప్పేదానికి ప్రత్యక్ష ప్రమాణం లేదు. బయట కనబడే భోగాలకు ప్రత్యక్ష ప్రమాణం కనబడుతుంది, అవునా లేదా? ఇంద్రియ సుఖాలు ఇక్కడైతే అది తింటే బాగుంటుంది, అక్కడైతే చూస్తే బాగుంటుంది, పడుకుంటే బాగుంటుంది అనేది శాస్త్రం అక్కర్లేదు, గురువు అక్కర్లేదు. ఇంద్రియాలు లాగుతాయి. కానీ ఇక్కడ ఇలా ఉంటే పుణ్యం, ఇక్కడ ఈ శివుడిని చూస్తే పుణ్యం అని శాస్త్రం. ఇది ప్రత్యక్షంగా కనబడేది కాదు, చేస్తే అనుభవానికి వస్తుంది. అందుకే అది కాదని ఇటు రావడం అనేదే పెద్ద సాహసం అయినా. అందుకే జితేంద్రియశ్చాపి, ఇది జితేంద్రియత్వం. అందుకని గొప్ప గొప్ప సాహసాలు చేసిన వాడికి కూడా రక్షణ లభిస్తుందనేది సందేహమే. కానీ జితేంద్రియత్వం అనే సాహసం చేసిన వాడికి మాత్రం రక్షణ ఉంటుంది, మోక్షం ఉంటుంది. కాశీలో తెలుసుకోవాలి. మన సాహస కృత్యాలు ఎన్ని చేసినా సందేహాస్పదమే. కానీ ఇంద్రియాలను నిగ్రహించడమనే సాహసం చేస్తే మాత్రం సిద్ధి లభిస్తుంది సుమా. అది జితేంద్రియుడైన వాడు. పైగా ఎన్ని శాస్త్రజాలములు చదివినప్పటికీ కూడా, శాస్త్ర జాలములు అన్నాడు చూడండి ఇక్కడ. జాలం అనే మాటకు ఒక అర్థం సమూహం. శాస్త్ర సమూహాలన్నీ కూడా మథనం చేసి బోల్డ్ అంత జ్ఞానం ఉండవచ్చుగాక, కానీ ఇంద్రియ నిగ్రహం అనేది ఒక్కటి లేకపోతే అంత శాస్త్ర జ్ఞానము వ్యర్థమే. కొంతమంది ఆ ఉపనిషత్తు ఇటు నుంచి అటు నుంచి ఇటు చెప్పగలరు. పురాణాలు మొక్కబోకుండా గుక్క తిప్పుకోకుండా శ్లోకాలు వల్లించవచ్చు, కానీ ఈర్ష్యలు, అసూయలు, అహంకారాలు ఇవి జయించలేరే. అటువంటిప్పుడు ఏం చేసింది శాస్త్రం దాన్ని? అందుకే సాహసం అవసరము. శాస్త్రాల కంటే సాహసం గొప్పది. సాహసం లేని వాడిని శాస్త్రం కూడా ఏమి చేయలేదు. అందుకే సాహసం అనగా ఇంద్రియాలను నిగ్రహించడమే గొప్ప సాహసము. అది దానితో ఇక్కడ ఉండాలి. అంతేకాదు కాశీలో కొన్ని సత్కర్మలు చేస్తే గొప్ప గొప్ప ఫలితాలు కనిపిస్తాయి. ఇక్కడ ఉండడం, మోక్షం రావడం తర్వాత చర్చిద్దాం. కాశీకి వచ్చి చేసే కొన్ని సత్కర్మలకి ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్తున్నాడు ఇక్కడ. అన్నదానస్తు యస్య కస్యచిత్ అహో యావత్ శబ్దాని తావంతి యుగాని సమసే దివి. కాశీలో కానీ అన్నదానం ఎవరికైనా చేసినట్లయితే 1 సంవత్సరం చేస్తే 1 యుగ కాలం కాశీలో స్వర్గంలో ఉంటాడు అన్నారు.
ముక్తి ఫలాలు చెప్పట్లేదు. సకామంగా కాశీకి వచ్చి చేసే ఫలితాలకి చెప్తున్నాడు. సకాముడే చేస్తే వచ్చే ఫలితములు. సత్కర్మ సకామంగా చేస్తే సత్ఫలితాలు ఇస్తుంది, స్వర్గాలు సుఖాలు ఇస్తుంది. నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధిని, భక్తిని, జ్ఞానాన్ని ఇస్తుంది. అంతే తెలుసుకోవాలి. అదే కర్మ సకామమో నిష్కామమో చూసుకో. సకామమైతే ఈ విధంగా చేస్తుంది, నిష్కామమైతే చిత్తశుద్ధి, భక్తి, జ్ఞానాలు, ముక్తిని ఇస్తుంది. కానీ సకామంగా ఇక్కడ కానీ భోజనం పెట్టినట్లయితే 1 ఏడాది భోజనం పెడితే కొన్ని యుగాలు నువ్వు స్వర్గాది లోకాల్లో ఉంటావు. వారాణస్యా నివసతాం యత్ పుణ్యముపజాయతే తదేవ సంవాసయితు ఫలం భవతి నాణ్యథ. మనకి కాశీలో వాసం చేసే అవకాశము, యోగము, పరిస్థితి కుదరకపోతే ఎవరైనా కాశీవాసం చేయాలనుకుంటూ వాళ్ళకి ఆర్థికంగానో మరిదేని పరంగానో అవకాశం లేకపోతే వాళ్ళకి కాశీలో ఆవాసం ఏర్పాటు చేసినట్లయితే చేసిన వాడికి కాశీవాస ఫలం లభిస్తుంది. ఇది మరొక అద్భుతమైన అంశం. అంతేకాదు, ఎవడైనా కాశీలో ఉందామని ప్రయత్నిస్తూ దాని గురించి ఆలోచన చేస్తున్నా ఉంటున్నా వాడిని ఆలోచన నుంచి మరల్చి కాశీ నుంచి తిప్పి పంపినట్లయితే అలా పంపిన వాడు శాశ్వత నరకానికి వెళ్తాడు. సుమా అదే ఏముంది, ఇక్కడుంటే లాభం లేదు, అన్ని వదిలొచ్చేసేవి, వెళ్ళిపో తిరిగి అన్నాడు అనుకో, వాడు అక్కడికి వెళ్తాడు, నువ్వు నరకానికి వెళ్తావు. అంతే. కాశీ వాసం చేసిన వాడిని ఆ విధంగా చూసుకోవాలి. అంతే కదా. ఆనందాక్షే కాననే వసంతి క్షత్రన్యాసం సంవిధాయాత్ర పుత్ర దైవాస్తథ్యం రుద్రరూపై. ఎవడైతే కాశీలో క్షత్ర సన్యాసం చేసి ఉంటాడో వాడి సాక్షాత్ రుద్రుడే, వాడికి శివుడికి తేడా లేదు అన్నాడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. మానవుడు భగవదనుగ్రహం పొందడానికి చక్కటి మార్గం భగవన్నామ సంకీర్తనం. ఎవరైతే నిత్యం కూడా భగవన్నామ సంకీర్తన చేస్తారో ఆ సాధకుడు పరమాత్మ పైన పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి తన జ్ఞానేంద్రియాల్ని, కర్మేంద్రియాల్ని ఏకాగ్రత పరచి తన ఇష్టదైవమునందు లక్ష్యసిద్ధి నిలిపి నామ సంకీర్తనం చేస్తాడో వెంటనే పరమాత్మ అనుగ్రహించి తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వటం వల్ల ఈ యొక్క మానవ జన్మ సార్థకత పొంది తీరుతుంది సుమా. అందుకే భక్త తుకారాం అనుక్షణం కూడాను తన కర్మేంద్రియాలు అరిషడ్వర్గాల్ని కూడాను జయించి నిత్యం కూడాను పాండురంగ నామంతో సాక్షాత్తు స్వశరీరంతోనే భగవంతుడు పంపినటువంటి ఆ పూల విమానంలో విష్ణు లోకానికి వెళ్ళినటువంటి విధి విధానం అద్వితీయంగా మనం గుర్తిరగాలి. ఇక్కడ నామస్మరణ ధన్యోపాయం అనే సూత్ర ప్రాతిపదిక. రంగా 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 పాండురంగా అంటూ అనుక్షణం కూడాను రంగనాథుని నామస్మరణలతో జీవితాన్ని పునీతం చేసుకున్నారు మహానుభావులు ఎందరో మరెందరో. ఇక్కడ మనం గ్రహించాల్సింది, భగవంతుని యొక్క అనుగ్రహం సాధించాలంటే తప్పనిసరిగా నామస్మరణ ఒక్కటే సరి అయినటువంటి దివ్యవంతమైనటువంటి మార్గము అని చెప్పేసి గ్రహించాలి. అందుకే భగవన్నామ కీర్తనలు మనకి 4 రకాలుగా చెప్తాం. నామ సంకీర్తనం, పొద్దుకులు కూడాను భగవంతుని యొక్క నామాన్ని స్మరించడం అన్నమాట. అలాగే రెండవది గుణ సంకీర్తనం, ఆయన యొక్క గుణగణాల్ని వర్ణించడం. ఆ స్వామివారి యొక్క కీర్తనల్లోనే గుణ సంకీర్తనం చేయటం. అలాగే భావన సంకీర్తనం, భావతత్వంలో లయమైపోయి
భగవంతుని పట్ల ప్రేమను పెంచుకోవటం. అలాగే 4వది లీలా సంకీర్తనం, అంటే ఆయన యొక్క లీలలన్నీ కూడాను స్మరించటం అన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కృశాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:42 తిథి తదియ రాత్రి 11:22 వరకు. నక్షత్రం ఆర్ద్ర రాత్రి 10:42 వరకు. వర్జం ఉదయం 8:15 నుంచి 9:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుంచి 10:55 వరకు. మరల మధ్యాహ్నం 3:15 నుంచి 4:06 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:28 నుంచి 2:56 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకౌర్కరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం గురువారం. అలాగనే రంభావ్రతం ఈరోజు ప్రారంభించి ఒక నెల రోజుల పాటు అరటి తోటలో గౌరీదేవిని పూజించి అక్కడే శయనిస్తూ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ వ్రతాచరణ వల్ల అనుకూలుడైనటువంటి ధార్మికుడైనటువంటి మోక్షప్రదుడైనటువంటి భర్త లభిస్తాడు. అలాగని గురువారం కాబట్టి దత్తాత్రేయ స్వామిని అనఘాదేవిని ఆరాధించుకోవడం ద్వారా శనగలతో చేసినటువంటి పదార్థాలు దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయాలలో నివేదించి ప్రసాదం భక్తులకు పంచడం ద్వారా గురుగ్రహ సంబంధమైన దోషాలన్నీ తొలగి గోచార దోషాలు జాతక దోషాలు కూడా తొలగి వ్యక్తి అభివృద్ధిని సాధిస్తారు. నేటి ఆణిముత్యాలు. నీ అభివృద్ధి నీ కష్టం వలన జరగాలి కానీ పక్కవాడి నష్టం వలన కాదు. చూడకూడని వస్తువుని చూసినప్పటికీ మనసు మాత్రం కదలకూడదు. కదలకుండా మనసు అలాగే ఉందనుకోండి, ఇంద్రియాన్ని గెలిచేశాడని గుర్తు. స్వామి హనుమ ఎంతోమంది స్త్రీలను చూశారు, సీతమ్మేమో నేను కాదు. ఆఖరణ ఒక మాట అన్నారు, మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభా స్వవస్థాసు తక్షమే సువ్యవస్థితం అన్నారు. నా చూడడం కంటికి ధర్మం, చూడాలి. సీతమ్మో కాదో ఆడవాళ్ళలో చూడకపోతే ఎలా? చూశాను. నా బ్రహ్మచర్యంలో దోషం లేదు. నా మనసు కదిలిందా ఇది ప్రమాణం. సీతమ్మ కాదు, వెళ్ళిపోయాను, నా మనసు కదలలేదు, నాకు దోషం లేదన్నారు. అదే రావణాసురుడికి ఇంద్రియాణి పురాజిత్వా జితా త్రిభువనంతయా స్మరద్భి ఇవతద్వైరం. ఆ వైరాన్ని దృష్టిలో పెట్టుకున్నాయి ఆ ఇంద్రియములు, వాటిని తొక్కి పెట్టాడు. బలవంతంగా సుఖాలు ఇవ్వకుండా తపస్సు చేత బ్రహ్మగారిని మెప్పించి శక్తి పొందాలని ఇంద్రియములను తొక్కి పెట్టాడు. అవి ఎప్పుడెప్పుడు కాటు వేద్దామా అని ఎదురు చూసాయి. రావణ, నిన్ను నీకు బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు, వరాలు ఇచ్చారు, కానీ ఇవి వదిలిపెడతాయా? ఎప్పుడు కాటేద్దామని చూసాయి. యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయావు. మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లిని తీసుకొచ్చావు.
అటువంటి సీతమ్మ తల్లి, అటువంటి మహాపతివ్రత, ఆమె యొక్క శృణిభూతలే, ఆమె కంటి వెంట నీరు భూమి మీద పడింది. కాలిపోక ఏమవుతుంది? లంక కాలిపోయింది. శ్రీరామాయణంలో స్వామి హనుమ మీద ఒక శ్లోకం ఉంది. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవందిం జనకత్మజాయా ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం అని. స్వామి హనుమ ఈ లోకానికి చేసిన మహోపకారం ఏమిటో తెలుసా? మహాపతివ్రత అయిన సీతమ్మ కన్నుల వెంట పడినటువంటి బాష్పధార వలన ఈ భూమి అంతా కాలిపోవాలి. ఎక్కడ భూమి కాలిపోతుందోనని ఏ దుర్మార్గుడు తప్పు చేశాడో ఆ లంకాపట్టణం ఒకటే కాలిపోయేటట్టు చేస్తానని ఆమె కంటి వెంట పడిన బాష్పధారలని అగ్నిహోత్రంగా గ్రహించి లంకని కాల్చిన వారు హనుమ. అది ఆ శ్లోకానికి అర్థం. యశోకవంధిం జనకాత్మజాయా ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. అటువంటి ఆంజనేయునకు నమస్కరించుచున్నాను అని. మహాపతివ్రత యొక్క కంటి వెంట బాష్పధార పడింది. చచ్చిపోకుండా ఎలా ఉంటావు? చచ్చిపోయావు. అందుకే ఆ ఇంద్రియములే నిన్ను చంపేశాయి. ఇంద్రియైరేవ నిర్జిత. నిన్ను రాముడు చంపాడు అనుకుంటున్నారు. కాదు రావణ, రాముడు చంపలేదు. నువ్వు నిజానికి నీ ఇంద్రియముల చేత నువ్వు చచ్చిపోయావు. నీ కంట పడడమే దోషం. ఏ కాంతైనా నీకు నచ్చడమే దోషం, అంతే. ఎక్కడికి పోతుంది ఆ పాపం? ఆ క్రమంలో ఒక మహాపతివ్రతని తీసుకొచ్చాడు. ఆమె నాకన్నా ఇందులో గొప్పదని అడిగింది ఆవిడ. ఆమె నా కులేవా నా దాక్షిణ్యేన, ఆమె నా రూపేన, నాలో రూపం కన్నా గొప్పదా, నాతో దాక్షిణ్యం కన్నా గొప్పదా? ఎందులో గొప్పది సీతమ్మ? మయాధికా వాతుల్య, నాకన్నా గొప్పదా, నాతో సమానురాలా సీతమ్మ? అదే. మరి నాలో ఉన్నటువంటి ఈ గొప్ప గుణాలు నీకు కనపడలేదు, సీతమ్మలో కనపడి నీ పతనం ఏమనుకోవాలంది ఆవిడ. నిజంగా చచ్చిపోయిన భర్త దగ్గర ఒక పట్టమహిషి ఏడిచిన ఈ ఏడుపుకి రావణుడు ఎంత దుర్మార్గో మహర్షి తన చేత్తో సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇచ్చారు. ఒక భర్త శరీరం విడిచిపెడితే ఎన్ని జన్మలెత్తినా నేను ఆయనకే ఇల్లాలుగా ఉండాలని కోరుకోవడానికి భార్య తర్వాత ఉండాలని అసలు కోరనేయకూడదు. ఎందుకంటే అది ఆమె పాలిట శాపం. ఆమె భర్త ఉండగా వెళ్ళిపోవాలి. ఏ భార్య అయినా ఎన్ని జన్మలెత్తినా నేను ఆయనకే ఇల్లాలు అనిపించుకున్న పురుషుడెవడో వాడు గొప్పవాడు తప్ప, దుర్మార్గుడిని శరీరం పడిపోయిన తర్వాత భార్య ఏడిస్తే ఇంకా ఆ భర్త ఏం భర్త? ఎంతకాలం కలిసి వాళ్ళు ఉన్నారని మీరు దాంపత్యం చెప్పినా ఆ దాంపత్యానికి అర్థం ఏమైనా ఉందా? ఏమైనా ఉంటే ఒక్కటే, అలా బతక్కండి అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఆవిడంది, నువ్వు చనిపోయావు, విభీషణుడు నీకు సంస్కారం చేస్తాడు. మహాపురుషుడైనటువంటి ఇంద్రజిత్తుని కన్నాను. లోకంలో చాలా గొప్పవాడైనటువంటి వీరుడు ఏడి ఎక్కడ మిగల్చావు? నీ కామానికి పడిపోయాడు. రేపు నా శరీరం పడిపోతే నాకు సంస్కారం చేసేవాళ్ళు లేరు. కొడుకుని కూడా మిగల్చకుండా వెళ్ళిపోయావురా. బతికున్నంత కాలం నన్ను పుష్పక విమానం ఎక్కి తిప్పావు, భోగాలు అనుభవింపచేశావు. కానీ చిట్ట చివరికి ఒక నరుడి చేతిలో చచ్చిపోయావంటే ఆయన నరుడు కాడు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈ విధంగా రూపం లేని పితృగణాలు 3, రూపం గల పితృగణాలు 4, మొత్తం 7 గణాలు కూడా తమను ఆరాధించే వారికి సమస్త శుభాలను కలిగిస్తూ ఉంటారు. వైవస్వత మనువంతటి మహానుభావుడే తనకు కష్టం కలిగినప్పుడు ఈ 7 పితృగణాలకు విశేషంగా శ్రాద్ధాలను తర్పణాలను ఆచరిస్తూ ఉంటాడు. తన పితరుల పేర్లు గోత్రాలు స్మరిస్తూ స్వాధా ఈ మంత్రాన్ని చదువుతూ పితృదేవతల కోసం వెండి పాత్రలు దానం చేస్తూ ఉంటాడు. అలా చేసే వారందరికీ పితృదేవతలు తృప్తులై సమస్త
శుభాలను కలిగిస్తారు. మార్కండేయ మహర్షి దేవతలే పితరులే దేవతలు అని ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా. అయినప్పటికీ పితృదేవతా రూపంలో చేసే ఆరాధన విశేష ఫలప్రదమైంది అని. ఎందుకంటే పితృదేవతలు వాళ్ళకు కోపం ఎప్పుడు ఉండదు, దేవతల కంటే త్వరగా తృప్తి పడతారు. అంతేగాక వీరి అనుగ్రహము సుస్థిరమైనది. కనుక పితృదేవతలను తృప్తిపరచటం మానవులకు ఎంతైనా అవసరం ఉంది. అందుకని ప్రతి ఏటా పితృదేవతలను స్మరణ చేసుకుంటూ, లేక మన కష్టం వచ్చినప్పుడంతా నదీ క్షేత్రాల దగ్గరికి వెళ్ళి పితృదేవతలకి స్మరణ చేసుకుంటూ వాళ్ళ పేరుతో స్నానాలు చేసి దానాలు చేసి, విధి క్రమంగా చేసేటువంటి వాళ్ళు తర్పణాదులు ఇవ్వటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే కష్టాలు దూరం అవుతాయి, దీర్ఘ వ్యాధులు కూడా దూరం అవుతాయి. పితృశాపము అని అంటూ ఉంటారు. మామూలుగా మన కష్టాలు వచ్చినప్పుడు, అవి తీరకపోయినప్పుడు, అప్పుడప్పుడు మనం జ్యోతిష్యుల దగ్గర వెళ్ళినప్పుడు కానీ, లేక మనకు అనుభవంలో వచ్చినప్పుడు కానీ, నువ్వు పితృదేవతలను ఆరాధించటం లేదు, అందుకని మీ ఇంట్లో ఈ కష్టాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అందుకని పితృగణాలని ఆరాధించటం, గయా, ప్రయాగ, బదరి, కాశీ ఇటువంటి మహాక్షేత్రాలకు వెళ్ళినప్పుడంతా కూడా, మహానదుల్లో స్నానం చేసేటప్పుడంతా కూడా పితృదేవతలను స్మరణ చేసుకుంటూ, మన పితృదేవతలను కూడా స్మరణ చేసుకుంటూ, మన తాత ముత్తాత గారులు వాళ్ళందరినీ స్మరణ చేసుకుంటూ వాళ్ళను పూజించటం, దానం ఇవ్వటం, తర్పణాదులు ఇవ్వటం, వాళ్ళ కర్మానుసారంగా, వాళ్ళ శ్రద్ధానుసారంగా, వాళ్ళ పద్ధతుల ప్రకారంగా ఆరాధన చేయటం చాలా ముఖ్యం. అప్పుడే వాళ్ళ కష్టాలు తొలగిపోతాయి, దీర్ఘ వ్యాధుల నుంచి కూడా దూరం అవుతారు. ఇది జరుగుతూ ఉండేది ఇప్పటికి కూడా. ఓ మార్కండేయ, మీలాంటి యోగ సిద్ధి సంపన్నులు కూడా సాధారణ దృష్టిలో చూస్తే పితృదేవతల మహిమను గ్రహించలేరు. విశేష శ్రద్ధతో, యోగశక్తితో దర్శిస్తేనే చూడగలుగుతారు. అందువల్ల నీకు నేను విశేషమైన దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. దీని వలన నీవు పితృదేవత మహిమను ప్రత్యక్షంగా దర్శించగలుగుతావు. నువ్వు సహజంగానే పితృభక్తుడివి. ఇప్పుడు పితృదేవతల మహిమను విస్తారంగా తెలుసుకున్నావు కనుక మరింత శ్రద్ధతో పితృదేవత ఆరాధన చెయ్యి. ఈ విధంగా మార్కండేయుడికి విశేష దివ్య దృష్టిని ప్రసాదించినటువంటి సనత్కుమారుడు శ్రాద్ధ మహిమను వర్ణించడం కోసం భారద్వాజ పుత్రుల కథను అతి సంగ్రహంగా చెప్పి, మిగిలినటువంటి విషయాలను నీకు నేను ఇచ్చిన దివ్య దృష్టితో నువ్వే చూసుకో అని చెప్పి అంతర్ధానమవుతున్నాడు. ఈ సనత్కుమార బోధ అంతా జరగటానికి 1 రోజు 2 రోజులు కాదు, 18 సంవత్సరాలు పట్టింది. పితృదేవతల యొక్క విచారాన్ని, ఇతర బోధల్ని 18 సంవత్సరాలు ఆయన సనత్కుమార బోధించాడు మార్కండేయుడు. అంత వివరంగా జరిగినటువంటి ఆ బోధను మార్కండేయుడు భీష్ముడు బోధిస్తున్నాడు. సంగ్రహాన్ని చేశాడంతా కూడా భీష్ముడు బోధిస్తున్నాడు. ఆయన తన బోధను ఇలా కొనసాగించాడు. భీష్మ, మహాత్ముడైన సనత్కుమార మహర్షి అనుగ్రహించిన దివ్యజ్ఞాన బలంతో నేను భరద్వాజ పుత్రుల యొక్క చరిత్రను
7 జన్మల వరకు విస్తారంగా పరిశీలించాను. భరద్వాజ పుత్రుల్లో 7వ వాడు తన 7వ జన్మలో బ్రహ్మదత్తుడు అనే రాజుగా జన్మించాడు. భీష్మ, ఈ బ్రహ్మదత్తుడు నీకు తెలుసు. ఇతడు కాంపిల్య పట్టణానికి రాజుగా ఉండేవాడు. ఇతడు సుఖమహర్షి యొక్క కూతురు కొడుకు. ఇతని తండ్రి పేరు అనూహుడు. మార్కండేయుడు చెప్పిన కథను భీష్ముడి ద్వారా వింటున్న ధర్మరాజు కథలో బ్రహ్మదత్తుడి విషయం వచ్చేసరికి భీష్ముడి వాక్కు ప్రవాహానికి కొంచెం అడ్డుపడి ఇలా అడిగాడు, భీష్మ పితామహ, బ్రహ్మదత్తుడు నీకు తెలిసిన వాడే అంటున్నారు కదా, అతడు రాజు అయితే సుఖమహర్షి తన కూతుర్ని ఆయనకి ఇచ్చి ఎందుకు పెళ్లి చేశాడు? ఈ బ్రహ్మదత్తుడు యోగియా, వీరుడా? ఇతని పూర్వజన్మ వివరాలేమిటి అని అడిగాడు ధర్మరాజు. భీష్ముడు ఆ ప్రశ్నకు సమాధానం ఇలా చెప్పాడు, ధర్మరాజా, నా తండ్రి శంతన మహారాజు, ఆయన తండ్రి ప్రతీమ మహారాజు, ఆయనకు సమకాలికుడు ఈ బ్రహ్మదత్తుడు. ఇతను మహారాజే. బ్రహ్మదత్తుడు నిరంతరము సర్వప్రాణులకు హితం జరగాలని ఆలోచిస్తూ ఉండేవాడు. ఇతనికి అన్ని రకాల జంతువుల భాషలు కూడా బాగా తెలుసు. ఈ బ్రహ్మదత్తుడు మిత్రుడే గాలవ మహర్షి. ఈ గాలవుడే యోగాచార్యుడై వేదానికి శిక్షాశాస్త్రాన్ని రచించి వేదానికి క్రమపాఠాన్ని సమకూర్చి దాన్ని ప్రచారం కూడా చేశాడు. ఈ బ్రహ్మదత్తుడి ప్రధానమంత్రే పుండరీకుడు. ఇతడు గత 7 జన్మలుగా బ్రహ్మదత్తుడికి మిత్రుడుగానే జన్మిస్తున్నాడు. ఇతడు కూడా యోగాచార్యుడే. పూర్వం మన వంశంలో బృహత్ క్షత్రుడు అనే రాజు ఉండేవాడు. ఆయన మనవడు హస్తి అనే వీరుడు. మనం నివసిస్తున్నటువంటి హస్తినాపురం ఆయన నిర్మించిందే. ఇతనికి 10వ తరం వాడు విభ్రాజుడు అనే రాజు. ఈతన కొడుకు అనూహుడు. ఇతడు రాజా అయినప్పటికీ యోగాచార్యుడిగా ఉండేవాడు. అందుకే యోగాచార్యుడైనటువంటి సుఖమహర్షి తన కూతురైనటువంటి కృత్వీదేవిని ఆయనకిచ్చి వివాహం చేశాడు. ఇది ఈ సంబంధం అన్నమాట. నారాయణ నారాయణ హరే కృష్ణ. ఈ దంపతుల పుత్రుడే బ్రహ్మదత్తుడు. ఇంత చెప్పాల్సి వచ్చింది బ్రహ్మదత్తుడు కథ. ఇతడు పూజనీయుడు అనేటువంటి పేరు గల పూజనీయ అనేటువంటి ఒక పేరు గల ఒక ఆడపక్షిని పెంచుతూ ఉండేవాడు. ఈ బ్రహ్మదత్తుడికి విక్ష్వక్సేనుడు, సర్వసేనుడు అని 2 కొడుకులు. విశ్వక్సేనుడు అంటే మనకు తర్వాత దీని కథ చెప్తాను. వీరిలో సర్వసేనుడు అనేవాడి కళ్ళను ఆ పక్షే పీకి పారేసింది. బ్రహ్మదత్తుడు పెద్ద కొడుకైనటువంటి విశ్వక్సేనుడికి బల్లూటుడు అనేటువంటి మనువుడు పుట్టాడు. ఇతను కర్ణుడికి సమకాలికుడు. ఇతనిని కర్ణుడే ఒక యుద్ధంలో చంపేశాడు. బల్లూటుడి పుత్రుడి పేరు శూరుడు. ఇతడు క్రూరాత్ముడైన దుర్బుద్ధి అనే పేరు సంపాదించాడు. చాలా క్రూరాత్ముడు. ఈ దుర్బుద్ధిని అజమీడ వంశంలో పుట్టినటువంటి ఉగ్రాయుధుడనే రాజు చంపేశాడు. ఈ ఉగ్రాయుధుడు అక్కడితో ఆగకోకుండా దుర్బుద్ధి యొక్క పరివారాన్ని, బంధువర్గాన్ని కూడా సంహరించడం మొదలుపెట్టాడు. ఆ వరుసలోనే అంటే నన్ను, భీష్ముడిని కూడా సంహరించాలని మన పట్టణం మీదకి దండెత్తాడు. ఆ సమయానికి మా తండ్రి గారైనటువంటి శంతన మహారాజు గారు కాలం చేయటం వల్ల నేను మైలపడుతున్నాను,
భవిష్యత్ రాజైన మా తమ్ముడు విచిత్ర వీరుడు ఇంకా చాలా చిన్నపిల్లవాడు. ఆ దశలో ఉగ్రాయుధుడు మన నగరాన్ని చుట్టుముట్టి నా దగ్గరకు ఒక దూతను పంపాడు. ఆ దూత వచ్చి, భీష్మ, నీ సవతి తల్లిగారైన యోజనగంధి మహాసౌందర్యవతి, ఆమెను నువ్వు మా రాజుగారికి కానుక ఇచ్చేయి, లేకపోతే నువ్వు నీ రాజ్యము బ్రతకదు, ఎవరు బతకరు అని చెప్పాడు. అప్పుడు నేను మహా ఉగ్రుడై ఎదురుదాడి చేద్దామని నిర్ణయించుకున్నాను. కానీ నా మంత్రులు దానికి ఒప్పుకోలేదు. ముందుగా సామ దాన భేదోపాయాలతో శత్రువును లొంగదీయ ప్రయత్నం చేసి అది కుదరినప్పుడే యుద్ధం చేయాలని మంత్రులంతా అన్నారు. ఉపాయాలతో శత్రువును లొంగదీయాలి, కానీ ప్రారంభంలో అట్లా లొంగదీయకూడదు యుద్ధంతోనే. అంత నిదానంగా మనం చెప్పి చూస్తాం, ఉపాయంగా చూస్తాం, సమాధానంగా చూస్తాం, తర్వాత యుద్ధానికి వెళదాం. నేను లోపల కొత్త ఉడికిపోతున్నాను, కానీ రాజైన వాడు ఎటువంటి సంకట పరిస్థితిలోనూ కూడా హితులైన మంత్రుల సలహాలను తిరస్కరించరాదు. అందువల్ల నేను వారి మాటలకు తలవగ్గాను. మీ ప్రయత్నాలు మీరు చేయండి అన్నాను. నా మంత్రులు రకరకాలుగా ప్రయత్నాలు చేశారు, కానీ ఫలితం లేదు. ఈలోగా నా మైల కూడా తీరిపోయింది. పరశ్రీ వ్యామోహం చేత పతితుడై ఉన్నటువంటి ఉగ్రాయుధుడి మీదికి నేనే స్వయంగా దండెత్తి అనతి కాలంలోనే అతను నేను సంహరించి వేశాను. ఆ ఉగ్రాయుధుడు అప్పటికే నీవ వంశీయులను సంహరించి వాళ్ళ రాజ్యాన్ని అపహరించి ఉన్నాడు. నేను ఉగ్రాయుధుడిని సంహరించడం వల్ల ఆ రాజ్యం నాకు సంక్రమించింది. కానీ నేను ఆ రాజ్యం మీద మోహం నేను పెట్టుకోలేదు. దాని అసలు ఉత్తరాధికారులు ఎవరో విచారించి వారికే ఆ రాజ్యాన్ని కూడా అప్పచెప్పాను. ఉత్తరాధికారులు ఎవరో కాదు, ద్రుపదుడి యొక్క తండ్రి అయిన వృషతుడు అనేటువంటి రాజు. ఆ తరువాతి కాలంలో ఆ రాజ్యానికి ద్రుపదుడే రాజు అయ్యాడు. ఆ తరువాతి కాలంలో ద్రుపదుడు ద్రోణుణ్ణి అవమానపరిచి తన రాజ్యం నుంచి వెళ్ళగొట్టేశాడు. ఆ తర్వాత అర్జునుడు మీ గురువైన ద్రోణుని పక్షాన ద్రుపదుడి మీదకు దండెత్తి ద్రుపదుడిని ఓడించి ద్రుపదుడి యొక్క రాజ్యాన్ని ద్రుపదుడికే కానుగ్గా ఇచ్చాడు. ద్రోణాచార్యుడు లాంఛనప్రాయంగా ఆ రాజ్యాన్ని స్వీకరించినప్పటికీ ఆయన రాజ్యాకాంక్ష ఉన్నవాడు కాదు కనుక ఆ రాజ్యం మొత్తాన్ని మళ్ళీ ద్రుపదుడికే ఇచ్చేశాడు. ధర్మరాజా, శ్రాద్ధ మహిమను వివరించడం కోసం భరద్వాజ పుత్రుల యొక్క 7 జన్మల కథలను చెప్పాలని ప్రారంభించి అందులో 7వ జన్మవాడైనటువంటి బ్రహ్మదత్తుడి గురించి ముందుగా ప్రస్తావించి ఆ ప్రస్తావనలో బ్రహ్మదత్తుడి దగ్గర నుంచి ఎటో పోయి చివరికి ద్రుపద మహారాజు దగ్గరకు వచ్చాం. ఇక బ్రహ్మదత్తుడి చరిత్రను మనం చెప్పుకోవలసింది. అప్పుడు ధర్మరాజు భీష్ముణ్ణి ఆపి ఇలా ప్రశ్నించాడు, పితామహ, బ్రహ్మదత్తుడి యొక్క 2వ కొడుకైన సర్వసేనుడి యొక్క కళ్ళను ఒక పక్షి పీకేసింది అని చెప్పారు కదా, అది ఎందుకు జరిగిందో కొంచెం వివరించి చెప్పండి. ఆ పక్షి ఎవరు, ఎందుకు పీకింది? భీష్ముడు ఇలా సమాధానం చెప్పేశాడు, ధర్మరాజా, బ్రహ్మదత్తుడు యోగాచార్యుడిని పూర్వమే చెప్పాం కదా, అతను యోగాచార్యుడని. అతనికి పక్షుల భాషలు కూడా బాగా తెలుసు. ఒకప్పుడు అతనికి ఒక వింత పక్షి దొరికింది. అది ఆడపక్షి. దాని రెక్కలు, వీపు, పొట్ట నల్లగా ఉండేది, తల మాత్రం ఎర్రగా ఉండేది. అది మానవ భాషలో మాట్లాడేది. బ్రహ్మదత్తుడు ఆ పక్షిని పెంచుకోవడం మొదలుపెట్టాడు. పెంచుకోవటం అంటే పూర్తిగా
గూటిలో కట్టేయడం కాదు అది. అది రోజు పొద్దున్నే బయలుదేరి సుదూర దేశాలను తిరిగి చీకటి పడే సమయానికి ఇంటికి వచ్చేసేది. వచ్చిన పక్షి బ్రహ్మదత్తుడికి రకరకాల కొత్త కథలు చెప్పేది. పక్షి భాష తెలుసు కదా. క్రమంగా రాజుకి పక్షికి స్నేహం పెరిగిపోయింది బాగా. కాలక్రమంలో ఆ పక్షి ఒక గుడ్డు పెట్టింది. కానీ ఇతర పక్షుల వల్ల ఆ గుడ్డు కొంచెం దెబ్బతిన్నది. గుడ్డు పూర్తిగా పగిలిపోలేదు. కనుక ఆ గుడ్డులో నుంచి ఒక పక్షి పిల్ల పుట్టింది. కానీ ఆ పిల్ల కళ్ళు సరిగా పని చేయడం లేదు. దానికి పెద్ద పక్షి చాలా బాధపడుతూ ఉండేది. రకరకాల వైద్యులు చేస్తూ ఉండేది కూడా. దాని ఫలితంగా పిల్ల పక్షి కళ్ళు కొంచెం బాగుపడుతూ ఉన్నాయి. ఈ దశలో ఉండగా బ్రహ్మదత్తుడికి రెండో కొడుకు పుట్టాడు. అతనికి సర్వసేనుడు అనే పేరు పెట్టారు. పూజనీయ పక్షి ఆ కుర్రవాణ్ణి ఎంతో గారాభంగా చూస్తూ ఉండేది. పెద్ద పక్షి క్రమక్రమంగా పసివాడైన సర్వసేనుడికి అప్పుడప్పుడే రెక్కలు కళ్ళు వస్తున్నటువంటి పిల్ల పక్షికి బాగా స్నేహం కుదిరింది. రాజపుత్రుడు పక్షితో బాగా ఆడుకుంటూ ఉండేవాడు. పెద్ద పక్షి తన కూతురి పుష్టి కోసం రోజు ఒక అమృత ఫలం తెచ్చి పెట్టేది. ప్రతినిత్యం ఒక అమృత ఫలాన్ని తీసుకొచ్చి పెట్టేది. సర్వసేనుడు పుట్టిన దగ్గర నుంచి పెద్ద పక్షి 2 పళ్ళు తెచ్చి, ఒక పండు తన కూతురికి, రెండవ పండు సర్వసేనుడికి కూడా పెడుతూ ఉండేది. 2 పండ్లు తీసుకొని వస్తూ ఉండేది. క్రమంగా రాజపుత్రుడు కొంచెం పెద్దవాడయ్యాడు. కొంచెం అల్లరివాడు కూడా అయ్యాడు. పక్షి పిల్లలతో బాగా ఆడుకుంటూ ఉండేవాడు. పక్షి పిల్లతో ఆ ఆటల్లో ఒక రోజున పిల్ల పక్షి గొంతు పట్టుకొని గట్టిగా నొక్కేశాడు. ఆ పిల్ల పక్షిని ఆడుతూ ఉన్నప్పుడు నొక్కేశాడు. పీక నొక్కేశాడు. అసలే బలహీనంగా ఉన్నటువంటి ఆ పిల్ల పక్షి పుటుక్కున మరణించేసింది, చచ్చిపోయింది. ఈ హఠాత్ పరిణామానికి పిల్లవాడిని పెంచుతున్న దాది చాలా కంగారు పడి ఈ వార్త రాజుగారికి చెప్పింది. నారాయణ 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 హరే కృష్ణ. బ్రహ్మదత్త మహారాజు కన్నీరు కారుస్తూ తన కొడుకు చేసిన పిచ్చి పనికి చాలా బాధపడ్డాడు. ఇంతలో ఏమైపోయింది, పెద్ద పక్షి రానే వచ్చింది. మరణించినటువంటి కూతుర్ని చూసి మూర్ఛపోయింది. కొంతసేపటికి తెలివి తెచ్చుకొని మూర్ఛలో నుంచి లేచి హృదయ విదారకంగా, అంటే చాలా కంగారు పడుతూ విలవిలా అని కొట్టుకుంటూ విలపించింది. నారాయణ నారాయణ హరే కృష్ణ.